జడ్పే టీమ్ లీడర్స్. ఇక్కడ జడ్పేలో మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, మిగతా ఏదైనా కూడా మనకు అమౌంట్ కట్ అయినప్పుడు, లేదా మనకు క్యాష్ బ్యాక్ రానప్పుడు, లేదా అక్కడ రీఛార్జ్ ఆ నంబర్లో అవ్వలేనప్పుడు ఏం చేద్దాం అనేది, ఎట్లా ప్రాసెస్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన జడ్పే అని కనిపిస్తుంది కదా, పక్కన 3 లైన్స్ ఉన్నాయి. ఈ 3 లైన్స్ క్లిక్ చేస్తే ఇలా కంపెనీ అని వస్తుంది. స్పాన్సర్ కంపెనీ, డాష్ బోర్డ్, ఐడి కార్డ్, ఎడిట్ ప్రొఫైల్, బ్యాంక్ కేవైసీ, గ్యాలరీ, ప్లాన్ పీడిఎఫ్, ఫర్గాట్ టిపిన్, చేంజ్ లాగిన్ పాస్వర్డ్, లాగౌట్ అని వస్తుంది. ఇక్కడ కంపెనీ ఆప్షన్ క్లిక్ చేసి, కంపెనీ ఆప్షన్లో టైమింగ్ వచ్చేసి 9:30 to 6 ఈ టైంలో క్లిక్ టు రైస్ టికెట్ క్లిక్ చేసి, ఇక్కడ ఇందులో రైస్ టికెట్ ఆప్షన్ ఉంది కదా, ఈ రైస్ టికెట్ ఆప్షన్లో సెలెక్ట్ టాపిక్లో రీఛార్జ్ సర్వీస్ ఇష్యూ క్లిక్ చేసి, అక్కడ మనం ఏదైతే నంబర్కి రీఛార్జ్ చేసామో ఆ నంబర్ ఎంట్రీ చేసి ఏదైనా, తర్వాత కామెంట్ ఐ రీఛార్జ్డ్ నంబర్ రాసి, అక్కడ రీఛార్జ్ అమౌంట్ కట్ బట్ రీఛార్జ్ నాట్ సక్సెస్ఫుల్ అని రాసి పంపిస్తే మనకు ఇక్కడ మళ్ళీ అప్లోడ్ సపోర్టింగ్ ఇమేజ్లో ఏదైతే మనము రీఛార్జ్ అయ్యి అక్కడ మనకు వచ్చిందో ఆ స్క్రీన్ షాట్ను ఇక్కడ అప్లోడ్ చేస్తే, సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వ్యూ టికెట్ హిస్టరీలో పెండింగ్ అని వస్తుంది. అప్పుడు మనము ఒక 1 అవర్ నుంచి 2-3 అవర్స్లో కొద్దిసేపట్లో అది అమౌంట్ అనేది మనకు మళ్ళీ ఫండ్ వ్యాలెట్కి రిటర్న్ వచ్చేస్తుంది. ఇక్కడ బ్యాక్ వస్తే ఇక్కడ నంబర్ కూడా ఉంది, కస్టమర్ కేర్ నంబర్. ఈ నంబర్ను మనం మొబైల్లో జడ్పే కస్టమర్ కేర్ నెంబర్ అని సేవ్ చేసుకొని నంబర్కు కాల్ చేయాలి. ఇక్కడ ఉంది కదా, కాల్ టు కంపెనీ. సో ఈ నంబర్ను, కస్టమర్ కేర్ నెంబర్ను సేవ్ చేసుకొని ఈ నంబర్కు కాల్ చేయాలి. అట్లనే ఈ నంబర్కు వాట్సాప్ మెసేజ్లో, ఇప్పుడు ఇందాక మనము ఇక్కడ క్లిక్ టు రైస్ టికెట్ ఆప్షన్ ద్వారా మనము కంప్లైంట్ చేసాం కదా, ఇక్కడ వ్యూ టికెట్ హిస్టరీలో ఉంటుంది. ఆ పెండింగ్ స్క్రీన్ షాట్ను ప్లస్ మనకు ఏదైతే రీఛార్జ్ సక్సెస్ అవ్వలేదో ఆ స్క్రీన్ షాట్ను కూడా ఈ నంబర్కు పంపించాలి. అప్పుడు వాళ్ళు వెంటనే మనకు వాట్సాప్లో రిప్లై మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఫండ్ వ్యాలెట్లో వెంటనే అమౌంట్ పంపిస్తారు. దాదాపు ఇప్పటివరకు నాకు గత మే 19 నుంచి ఎప్పుడు కూడా ఇలా ఏం కాలేదు. అక్కడక్కడ ఒకరో ఇద్దరో ఇప్పటిదాకా చెప్పారంతే. 99% అట్లా ఏం కాలేదు అన్నమాట.